హాయ్ అండి. నేను ఈరోజు కోడిగుడ్డు టమాటా కర్రీ చేశాను. అది ఎలా ఉందో చూడండి. నేను వీడియో పెట్టాను. ఫస్ట్ ఎగ్స్ వేసి ఉడకబెట్టిన ఎగ్స్ బాగా ఏపి బాగా ఏగాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసి తర్వాత అందులో పచ్చిమిర్చి కొంచెం వేగనిచ్చి తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేగనిచ్చి తర్వాత కొంచెం ఆయిల్ తక్కువ వేస్తున్నాను. తర్వాత టమాటాస్ వేసి బాగా వేగనివ్వాలి. కొంచెం సాల్ట్ అయితే బేగా మగ్గుతుంది. రుచికి సరిపడా సాల్ట్ మాకు తెలుస్తుంది కదా. ఉదయాన్నే క్యారేజ్ చీకటిగా ఉంది, అందుకే ఇదంతా కొంచెం తక్కువ లైటింగ్ కనిపిస్తుంది అన్నమాట. ఉదయం 7 గంటలకు వెళ్ళిపోతారు పిల్లలు, వాళ్ళ క్యారేజీలో కర్రీ ఇది. తర్వాత కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేసాను. ఎర్లీ మార్నింగ్ వంట ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా మగ్గనిచ్చి బాగా మగ్గనివ్వాలి. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీ. ఇప్పుడు మనం ముందు పెట్టుకున్న గుడ్లు అందులో వేసి ఒక చుట్టు కలిపి అప్పుడు నీళ్లు పోసేయడమే. టమాటా బాగా స్మాష్ అయితే బాగుంటుంది. చుట్టు కలిపి ఇప్పుడు వాటర్ వేసేయడం అందులో. కొంచెం మగ్గనివ్వాలి. గుడ్లు వేసిన తర్వాత దాని టేస్ట్ బాగుంటుంది. ఇది నేను లాంగ్ వీడియో చేస్తున్నాను, అందుకే కొంచెం ల్యాగ్ అనిపించిన కొంచెం ఓపికగా చూడండి. నీళ్ళు దేంతో పడితే అంత వేసేస్తున్నాను ఏమనుకోవద్దు. దానికి మీదకి బాగా వేగనిచ్చి ఆ తర్వాత మరి కొన్ని నీళ్ళు వేయండి, లేకపోతే లేదు. ఎగ్ గడ్డు కర్రీ రెడీ. మగ్గిపోయింది చూడండి కూర, ఎంత టేస్ట్గా ఉంటుందో. బాయ్ అండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.